ప్రియమైన దేవుని సంఘమా, మరి క్వింక్వా కేసిమా అనగా 50 దినములు అని అర్థం. మరి కాబట్టి మనము ప్రభుని యొక్క ఈ విశేషమైనటువంటి మన కొరకు ఆయన పడినటువంటి శ్రమలను ధ్యానం చేసుకోవడానికి ఆ కాలానికి సమీపంగా మనం ఉన్నాం. ఈ దిన ఈ పత్రిక లేఖనాన్ని మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ 13వ అధ్యాయము చాలా చాలా విశేషమైనటువంటి అంశంతో ఉన్నటువంటి అధ్యాయమని క్రైస్తవులుగా ఉన్న మీరు ఆల్రెడీ ఇప్పటికే గమనించుంటారు. కొరింథు సంఘం యొక్క విశేషాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మొదటి పత్రికలో పౌలు కొరింథీ సంఘంలో తల ఎత్తినటువంటి కొన్ని సమస్యలతో చాలా సివియర్గా డీల్ చేశాడు. ఆ యొక్క సంఘంలో ఏమైతే మరి కొన్ని ఉండకూడని ఉన్నాయో వాటిని స్పష్టంగా అతడు సూచించి వారిని సరిదిద్దడానికి పత్రికను రాశాడు. అయితే వాటినే హైలైట్ చేస్తూ అతడు ఆగిపోలేదు. కొరింథు సంఘము వర్ధిల్లుచున్న సంఘం, దేవునిలో మరి అది చక్కగా గ్రో అవుతున్నటువంటి సంఘం. ఎంతగా గ్రో అవుతుంది అంటే, ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఆత్మవరములు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. వారు ఎలాంటి ఆత్మవరములు కలిగి ఉన్నారో వాటి యొక్క వివరాలు మనకు ఈ పత్రికలో మనకు చక్కగా కనబడతాయి. ఈ యొక్క విశ్వాసులకు, కొరింథు విశ్వాసులకు దైవాసక్తి ఉంది, అలాగే సంఘాసక్తి ఉంది, సేవాసక్తి కూడా ఉంది. ఆసక్తి కలిగినటువంటి వారుగా వారు ఉంటూ ఉన్నారు. మీరు 12వ అధ్యాయం 14వ అధ్యాయం తర్వాత మీరు ఒకసారి అలా ఒకసారి చదువుకుని పెడితే, పరిశుద్ధులైనటువంటి పౌలు మరి ఆత్మవరములను గురించి, వాటి వివరణను గురించి, వాటి వినియోగాన్ని గురించి అక్కడ క్షుణ్ణంగా అతను వివరిస్తున్నట్లుగా మనం గమనించగలం. 13వ అధ్యాయానికి ముందున్నటువంటి 12వ అధ్యాయంలో, 13వ అధ్యాయం తర్వాత ఉన్నటువంటి 14వ అధ్యాయం. అయితే మధ్యలో మరి అంతవరకు అతను చెప్తున్నటువంటి ఆత్మవరములు లేకపోతే కృపావరములు అనే అంశాన్ని అక్కడ ఆపి, మధ్యలో యొక్క 13వ అధ్యాయంలో వేరొక అంశాన్ని వ్రాసి, మరలా 14వ అధ్యాయంలో అదే కృపావరములను అతడు కంటిన్యూ చేస్తున్నటువంటి మరి పరిస్థితి ఎందుకుంది? 13వ అధ్యాయంలో టోటల్గా ఈ యొక్క అంశము అది డిఫర్ అయినట్లుగా మనం చూస్తాం. అతడు వ్రాస్తున్నటువంటి అంశానికి మరి దానిని అతడు అక్కడ అలా ఆపి మరొక అంశాన్ని అతడు అక్కడ ప్రస్తావించాడు. అంశము ఇక్కడ వ్రాయబడి ఉన్నది, మనము చదువుకుంటే ప్రేమ అనేటటువంటి అంశం, లవ్. అలాగే మనం చాలాసార్లు నేర్చుకున్నట్లు గ్రీకు భాషలో అగాపే అనేటటువంటి ఈ యొక్క పత్రిక మన ఉత్తరం రాసినంటే పౌలు రాశాడు. అంటే పౌలు ఉత్తరం రాసే నాటికి అధ్యాయాలు లేవు, వచనాలు కూడా లేవు. మరి 13వ శతాబ్ద కాలంలో స్టీఫెన్ లాంగ్డన్ అనేటటువంటి ఆయన బైబిల్ మనం చదువుకోవడానికి మరి కొంచెం అది సదుపాయంగా ఉండడానికి, తేలికగా ఉండడం కోసం అధ్యాయాలుగా వాటిని అమర్చాడు. 16వ శతాబ్దంలో స్టీఫెనాస్ అనేటటువంటి మరొక భక్తుడు ఏం చేశాడంటే, అధ్యాయాలను కూడా ఇంకా మనం తేలికగా అవి గుర్తుపెట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి వచనాలుగా డివైడ్ చేశాడు. బైబిల్ రాయబడినప్పుడు తొలి మరి ఆ యొక్క గ్రీకు భాషలో కానీ హీబ్రూ భాషలు కానీ అవి తొలిగా రాయబడినప్పుడు అధ్యాయాలు, వచనాలు లేవండి. మరి ఉత్తరంలో ఒకే అంశాన్ని వ్రాస్తూ దాన్ని ఆపి వేరే అంశాన్ని వ్రాసి మరలా అదే అంశాన్ని కంటిన్యూ చేశాడు పౌలు. ఎందుకని అని మనం ఆలోచన చేస్తే ఒక కారణం ఉంది అని మనం గమనించగలుగుతాం. అది ఏమిటి అంటే, సంఘంలో ఉన్నటువంటి సభ్యులు, విశ్వాసులు ఆత్మవరముల చేత వారు మరి నింపబడుతూ ఉన్నప్పుడు ఇలా వరములు కలిగినటువంటి వారిలోనికి అతిశయము అనేటటువంటిది అది ప్రవేశించడం మొదలుపెట్టింది. నాకు ఫలానా ఆత్మవరం ఉంది, నేను ప్రార్థన చేస్తే ఫలానాయి జరుగుతాయి, నాకు ప్రార్థన మరి ఆ ప్రార్థన
శక్తి నాకుంది, లేకపోతే ఇంకా నాకు చాలా జ్ఞానం ఉంది, విశ్వాసం ఉంది అని ఈ వరములు పొందినటువంటి వారు అతిశయించడం మొదలుపెట్టారు. దాని వలన వారిలో ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేటటువంటిది డెవలప్ అవడం మొదలుపెట్టింది. వీఆర్ బెటర్, వీఆర్ మోర్ స్పిరిచువల్. అలాగే మరికొంతమంది వరములు పొందినటువంటి వారు వేరొక వరములు పొందినటువంటి వారిని చూసినప్పుడు వీరిలో మరి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ స్టార్ట్ అయింది, ఆత్మన్యూనతా భావం స్టార్ట్ అయింది. వారు వరములు పొందిన వారిని చూచి మత్సరపడడం మొదలుపెట్టారు, అసూయపడడం మొదలుపెట్టారు. ప్రియమైనటువంటి వారులారా, వరములతో నింపబడటం మంచిదే. ఈ వరములన్నీ కూడా సంఘం ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధి పొందడానికి, సంఘము క్రీస్తు సారూప్యంలోనికి ఎదగడానికి మరి దేవుడు అనుగ్రహించినటువంటి వరాలుగా ఉంటే, అసలు సిసలైనటువంటి అంశము ఇక్కడ మిస్ అయిపోతున్నట్లుగా పౌలు గమనించాడు. ఆ మిస్ అవుతున్నటువంటిది ఏమిటి అతను గమనించాడు. లవ్ ఈజ్ మిస్సింగ్. చూసారా, లవ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ కీప్స్ ద బిలీవర్స్ టుగెదర్. విశ్వాసులైనటువంటి వారందరినీ కూడా ఐక్యపరిచేటటువంటి సంఘటితమైనటువంటి ఆ యొక్క శక్తి ఏదైనా ఉంది అంటే అది ప్రేమకు మాత్రమే ఉంది. అయితే అలాంటి ప్రేమ సభ్యుల మధ్యలో అది కనుమరుగైంది, అది కనబడటం లేదు. ఎవరికి వారు అతిశయపడ్డమో లేకపోతే ఎవరికి వారు అసూయపడ్డమో అలా జరుగుతూ ఉంది. ఒకరితో ఒకరు పోల్చుకుంటున్నటువంటి స్థితి కొరింథు సంఘంలో వచ్చేసింది. ఇలాంటి స్థితి సంఘం యొక్క ఎదుగుదలకు అది విఘాతాన్ని కలిగించేటటువంటిది. ఇలాంటి పరిస్థితి సంఘం యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా అది కులద్రోసేటటువంటిదిగా ఉండేటటువంటిదిగా ఉన్నది. పౌలు ఈ యొక్క ప్రమాదాన్ని అతడు గుర్తించినటువంటి వాడుగా ఉన్నాడు. అందుచేత ఈ యొక్క 13 వచనాలు కలిగినటువంటి అంటే అలా అంతగా విభజించగలిగినటువంటి ఈ యొక్క అధ్యాయాన్ని అతడు వివరణాత్మకంగా వ్రాసినట్లు మనం గమనించగలం. ప్రియమైనటువంటి వాళ్ళారా, దీనంతటి మనం గమనిస్తే మనకేం కనబడుతుంది? ఇఫ్ లవ్ ఈజ్ మిస్సింగ్ అమాంగ్ ద బిలీవర్స్, ఆల్ అదర్ చర్చ్ యాక్టివిటీస్ దే ఆర్ ఇన్ వేన్. ప్రేమ అనే ఒక అంశం గనక మిస్ అయితే ఇంకా సంఘంలో ఏ కార్యకలాపాలు జరగనివ్వండి, అవి ఆధ్యాత్మికమైనవి కానీ లేకపోతే భౌతికమైనటువంటివి కానీ అవి వ్యర్థము అని పౌలు సుస్పష్టం చేశాడు ఈ అధ్యాయంలో. సంఘం ఏమని ట్యాగ్ ఇప్పుడు పెట్టుకోగలదు? ఆధునిక సంఘాన్ని చూస్తే మనం ఏమని చెప్పగలం? పేపర్లో కొన్నిసార్లు ప్రకటనలు ఇస్తారు. ఏమనంటే ఫలానా ఆయన కనబడటం లేదు, కనబడుటలేదు, సో అండ్ సో పర్సన్ ఈజ్ మిస్సింగ్. ఆయన చక్కగా తెల్లని బట్టలు వేసుకున్నాడు, ఆయన ఎత్తుగా ఉంటాడు, ఆయన ఎవరినైనా చూసినప్పుడు పలకరింపుగా నవ్వుతుంటాడు, లేకపోతే ఆయన మరి ఇలా అలా ఉంటాడు అని చెప్పి కొన్ని గుర్తులు కూడా ఇస్తూ ఉంటారు తప్పిపోయినటువంటి వ్యక్తి గురించి. ఒకవేళ సంఘం దీన్ని ఒకవేళ పెట్టుకోవాలా? కనబడుటలేదు ప్రేమ. ప్రేమ యొక్క గుణాలు ఇలా ఉంటాయి. అది ఆ ప్రేమ అనే తప్పిపోయినటువంటి ఆ అంశములో దయ ఉంటుంది మీరు గుర్తుపట్టడానికి. అది శాంతంగా ఉంటుంది, నిమ్మడంగా ఉంటుంది అనేటటువంటి ఒక మరి పేపర్లో ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందా? ప్రేమ సంఘంలో కనబడుతూ ఉందా? ప్రేమ సంఘంలో కదలాడుతూ ఉందా? ఈరోజు ప్రతి విశ్వాసి దానిని పరీక్షించుకోవాల్సిన అవసరం. ప్రతి విశ్వాసి నీ జీవితంలో ఇది లేకపోతే నువ్వు ఏది చేసినప్పటికీ కూడా, ఎంత గొప్పగానో చేసినప్పటికీ కూడా దట్ ఈజ్ ఇన్ వెయిన్ అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు చేత ఈ యొక్క విషయాలను ఆయన మనకు తెలియచేశాడు. అందుచేత మీరు గమనిస్తే 12వ అధ్యాయం ఎండింగ్లో ఏమంటున్నాడు పౌలు అంటే, ఇదిగో ఆత్మవరాలు ఎన్ని కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇలా ఇలా ఉంటాయని చెప్పిన తర్వాత
ఇదిగో సర్వోత్తమమైన మార్గము నేను మీకు చూపుచున్నాను. ఐ విల్ షో యూ ద ఎక్సలెంట్ వే అని ఇంట్రడక్షన్ ఇచ్చాడు. తర్వాత 11వ అధ్యాయంలో ఆ సర్వోత్తమమైనటువంటి మార్గాన్ని గురించి అతడు వర్ణించాడు. అలాగే 13వ అధ్యాయం అయిన తర్వాత 14వ అధ్యాయం స్టార్టింగ్లో మనం చూస్తే యాక్చువల్గా ఇది కంటిన్యూషన్ కాబట్టి, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. ప్రయాసపడాలి ప్రేమ కలిగి ఉండడం కోసం. ప్రియమైనటువంటి వారు, లవ్ ఈజ్ నాట్ అన్ ఎమోషన్. ప్రేమ ఒక భావోద్రేకం కాదండి. అనేక సార్లు మనం కలిగే భావోద్రేకాన్ని, మనుషుల్లో కలిగే ఒక భావోద్రేకాన్ని ప్రేమ అని అనుకోవడం జరుగుతుంది. అది వాస్తవికంగా ఒక ఆకర్షణ, అది వాస్తవికంగా ఒక మోహముతో కూడినటువంటిది, అది వాస్తవికంగా ఒక స్వార్థ పరత్వంతో నింపబడినటువంటి ఎమోషన్ని మనం బయటికి ఏమని చెప్తామంటే లవ్ అని చెప్తాము. కానీ లవ్ ఈజ్ నాట్ అన్ ఎమోషన్. లవ్ ఈజ్ ఆల్వేస్ ది యాక్షన్. ప్రేమ నిరంతరము కూడా అది ఒక క్రియాత్మకమైనటువంటిదిగా ఉంటుంది. క్రైస్తవ్యం ఒక మార్గం అని మనకు తెలుసు, అది మోక్ష మార్గం. ఒకవేళ దానికి మతము అని మనం పేరు పెట్టాలంటే ఏమని పేరు పెట్టగలం? క్రిస్టియానిటీ ఈజ్ ద రిలిజియన్ ఆఫ్ లవ్. క్రైస్తవ్యము ప్రేమ మతం. ఇది కూడా మానవ మస్తిష్కంలో అన్ని మతాలు పుట్టినటువంటి రీతిగా పుట్టలేదు. దేవుడు తన యొక్క ధర్మంలో, తన ధర్మశాస్త్రంలో దాన్ని ఇమిడ్చి ఆయన మానవాళికి అందించాడు. ఒకప్పుడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు, లాలో స్కాలర్, పిహెచ్డి చేశాడు అనమాట. అలాంటి ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు. మనందరూ కూడా తెలుసు, అయ్యా ధర్మశాస్త్రంలో కొన్ని 100 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 100 ఆజ్ఞలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అంటే యేసు ప్రభు వారు ఒకే ఒక మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే లవ్ అన్నారు. ప్రేమ కలిగి ఉండటి. ఈ ప్రేమలో 2 భాగాలు ఉన్నాయి. ఈ ప్రేమ అనే నాణానికి 2 పార్శ్వాలు ఉన్నాయి. ఈ కోయిన్ యొక్క ఒకవైపు ఏముందంటే, ఇదిగో నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైనటువంటి దేవుడు, ఆయన నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలంతో నీవు ఆయనను ప్రేమించవలెను. ఈక్వల్లీ అదే రీతిగా నాణ్యానికి మరొక వైపు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అర్థమైందా? ఓన్లీ 1 కమాండ్మెంట్, దట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ లవ్. ఇదే ప్రవక్తలకు మరి ఈ యొక్క పాత నిబంధన అంతరికీ కూడా, అది ధర్మశాస్త్రం అంతరికి కూడా ఆధారమైనటువంటిది అని చెప్పారు. ఆల్ ద కమాండ్మెంట్స్ ఆర్ స్టాండింగ్ ఆన్ దిస్ కమాండ్మెంట్, దట్ ఈస్ లవ్. ప్రేమకు ఎంత ప్రాధాన్యత బైబిల్ గ్రంథం ఇచ్చిందో మనము చూస్తూ ఉన్నాము ఇక్కడ ప్రియమైనటువంటి వారులారా. అయితే దేవుడు సంఘానికి, ప్రియ యేసుక్రీస్తు ప్రభు విశ్వాసులైనటువంటి వారికి ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను మనం ఎక్కడ కనుగొంటామంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. దిస్ ఈజ్ ద స్పెషల్ కమాండ్మెంట్ టు ద బిలీవర్స్. చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరందు ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఈ యొక్క వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అన్నాడు. తెలిసిన ఆజ్ఞగా, పాత ఆజ్ఞే కదా. ఇందాక నేను చెప్పినటువంటి 2 ఆజ్ఞలు కూడా పాత నిబంధనలో ఉన్నటువంటివి, యేసు ప్రభు కొత్తగా సృష్టించినటువంటివి కాదు. కానీ ఇప్పుడు ఆయన అంటున్నారు, ప్రేమ గురించే చెప్తూ, ప్రేమించుకోమని చెప్తూ క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను అంటున్నారు. వాట్ ఈస్ ద న్యూనెస్ ఇన్ దిస్ కమాండ్మెంట్? ఈ యొక్క ఆజ్ఞలో ఉన్నటువంటి నూతనత్వం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆ నూతనత్వం ఏమిటి అంటే నేను మిమ్మల్ని ప్రేమించి, దట్ ఈస్ ద న్యూనెస్. జీసస్ ఈజ్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్. యేసు ప్రభువారు మన ముందు అనుసరించడానికి, అనుకరించడానికి
ఆయన మన ముందు ఒక మాదిరిని తీసుకుని వస్తున్నారు. అదేమిటంటే స్వయంగా తననే ఆయన తాను మన ముందుకు తీసుకుని వస్తున్నారు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. సాధారణమైనటువంటి ప్రేమయే మనలో లోపించిన ఎడల ఇక క్రీస్తు యొక్క ప్రేమ మనలో కనబడగలదా? ఇది ప్రేమలో మరి ఒక శిఖరాగ్రాన్ని యొక్క మరి ఆ యొక్క స్థితి కదా. దిస్ ఇస్ ద సమ్మిట్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క శిఖరం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. అది యేసునందు చూస్తూ ఉన్నాము. ఆ ప్రభువు నుండి ఈ ప్రేమను మనము మరి అనుసరించ బద్దులమై ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాము. ప్రియమైన వారులారా, ఈరోజు యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. మన సువార్త లేఖన భాగంలో దానిని మనము చక్కగా గమనిస్తాము. ఆయన ఏమంటున్నారు అని మనం గమనిస్తే లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఒకసారి మనం మననం చేసుకోవచ్చు. ఆయన శిష్యులతో అంటారు, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. పాత నిబంధనలు ప్రవక్తలు ఏమైతే పలికారో అవి తప్పకుండా నెరవేర్చబడతాయి. 31వ వచనం నుంచి నేను చదువుతున్నా. 32వ వచనం, ఆయన అన్య జనములకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన లేచును. ఇదంతా యేసు ప్రభువు ఎవరి గురించో చెప్పటం లేదు కదండి. ఆయన తనకు సంభవించబోయేటటువంటి ఈ యొక్క సంభవాలను ఆయన స్పష్టంగా ఎరిగిన వాడై వాటిని ఆయన చెప్తున్నారు. పాత నిబంధనలో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. విశేషంగా మనుష్య కుమారుడు అన్యజనులకు అప్పగించబడతాడు. వారు ఆయనను అపహసిస్తారు, వారు ఆయనను అవమానపరుస్తారు, ఆయన మీద ఉమ్మి వేస్తారు, కొరడాలతో ఆయనను కొడతారు, కొట్టి చంపుతారు. యేసు ప్రభు ఏదో యాక్సిడెంటల్గా సిలువకు వెళ్ళలేదని మనకు తెలుసు. ఏదో అనుకోకుండా జరిగిపోయినటువంటి ఒక సంఘటన కాదు సిలువ. ఆయన దానిని స్పష్టంగా ఎరిగినవాడే. ఆ శ్రమ మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు. సఫరింగ్ అండ్ పర్సిక్యూషన్ Jesus has chosen for you and for me, for our sake. ఆ యొక్క హింసను, శ్రమ మార్గాన్ని ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన ఎంచుకున్నాడు. ఆయనను ఎవరో బలవంతంగా ఆ యొక్క మార్గంలోనికి నెట్టలేదు. ఆయన ఎరిగిన వాడే ఇష్టపూర్వకంగా ఆ యొక్క మార్గంలోనికి ఆయన ప్రవేశించాడు. 40 రోజులు ఆయన శ్రమలను ధ్యానించుకోవడానికి సరిపోతాయా? ఈ 40 దినాలు నిజముగా మనం ఆయన శ్రమను, ఆయన సిలువను పూర్తిగా మనసు పెట్టి మనము ధ్యానం చేసుకోగలిగే వారంగా ఉంటామా? ధ్యానాల్లో నడిపించేటటువంటి వారు ఆ సిలువనే చూపించగలుగుతారా, లేకపోతే తమను తాము చూపించుకుంటారా? మనం ప్రసంగం అయిన తర్వాత భలే చెప్పారండి అని వాళ్ళు మనం ప్రశంసిస్తామా, లేకపోతే సిలువ సన్నిధికి వెళ్ళి మనం సాగిలపడి కన్నీటితో మన జీవితాన్ని ఆయన సమర్పిస్తామా? ఆలోచించుకోండి. యేసు ఇదంతా ఎందుకొరకు చేశారు? ఓన్లీ వన్ రీజన్. ఇది వింత అయినటువంటి ప్రేమని ఒక కీర్తనాకారుడు తన కీర్తనలో రాశాడు. దిస్ ఈజ్ అ స్ట్రేంజ్ లవ్, ఐ కెనాట్ అండర్స్టాండ్ దిస్. నన్ను పట్టించుకోవాల్సిన పరిస్థితి ఆయనకి ఉంది. ఆయనకి ఏం పట్టింది? నన్ను పట్టించుకోవాల్సినంత అవసరత, గొప్పతనం, స్పెషాలిటీ నాలో ఏముంది? నేను ఆయన చేస్తున్నదే, నేనేమీ కాదు, నేను ఆయనకి ఏమీ చేయలేదు. కానీ ఆయనకు అన్నిటినీ త్యజించి రిక్తుడై ఈ లోకంలోనికి వచ్చి నా కొరకు ఈ అపహాస్యాన్ని, అవమానాన్ని, ఈ యొక్క ఉమ్మి వేయించుకోవడాన్ని, ఈ యొక్క మరి కొరడాలతో పుట్టించుకోవడానికి, వారి చేతుల్లో చనిపోవడానికి అంత గతి ఏం పట్టింది? ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ద లవ్ విచ్ ఐ కెనాట్ అండర్స్టాండ్. అర్థం చేసుకోలేను. నా మనసుకు మించినటువంటి మరి ప్రేమగా ఆయన ప్రేమ ఉన్నది.
ప్రియమైనటువంటి వాళ్ళ ఒక చక్కని పాట ఈ సందర్భంగా నాకు జ్ఞాపకం వస్తుంది. మీకు వస్తే ఈ పల్లవి నాతో కలిసి పాడండి. ఇది యేసుకు మాత్రమే సాధ్యమైంది, ఆయనకు మాత్రమే ఇది మనము ఆపాదించవచ్చు. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమ వాక్కులను బల్కి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆయనతో ఎవరిని మనం సమానం చేయగలమండి? ఆయన కురిపించింది, ప్రవహింపచేసింది ప్రేమామృత ధారలు అని ఈ యొక్క పాట రచయిత ఎంత చక్కగా రాశాడు. ప్రేమగా ఆయన నిలిచాడు. ఆయన నోటి నిండా బయలు వచ్చినటువంటివి ప్రేమవాక్కులే. ఆయన ప్రాణాన్ని ప్రేమతో పెట్టాడు. ప్రేమ నగరికి ఆయన వెళ్ళాడు. పరలోకానికి పెట్టబడినటువంటి పేరేమిటి అంటే ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ ద సిటీ ఆఫ్ లవ్, ప్రేమ నగరి అని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, సిలువ ప్రేమకు భాష్యం చెప్పింది. మహోన్నతమైనటువంటి ప్రేమ సిలువలోనే సాక్షాత్కారమైంది. లైలా మజ్ను లేకపోతే మరి యొక్క రోమియో అండ్ జూలియట్ ప్రేమకు మాదిరి కాదు. నిన్ను ప్రాణప్రదంగా ఎంచుకున్నటువంటి మీ రక్షకుడే ప్రేమకు మాదిరి. తాజ్మహల్ ప్రేమకు సింబల్ కాదు. ఆ యొక్క కఠోరంగా కనబడేటటువంటి సిలువ ప్రేమకు అది ఒక గొప్ప సంకేతంగా ఉన్నట్టు మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి క్రైస్తవ సంఘం విశ్వాసుల మధ్యలో ఇట్టి క్రీస్తు ప్రేమ ఉండాలి. ఆయన మనకిచ్చినటువంటిది ఈ యొక్క ఆజ్ఞ. ఇది నూతనమైనటువంటి ఆజ్ఞ, న్యూ కమాండ్మెంట్. ఈ కమాండ్మెంట్ లోపల ఉన్న వాళ్ళకి యేసయ్య ఇవ్వాల, నీకు నాకు ఇచ్చాడు. మనం ఆయన శిష్యులం ఎప్పుడు అవుతాం? మనం ఎప్పుడు నిజమైనటువంటి క్రైస్తవం అవుతాం అంటే ఈ ప్రేమను మనము అవలంబించినప్పుడే అని స్వయంగా యేసు ప్రభువు వారే చెప్పారు. కాబట్టి క్రైస్తవ సంఘమైనటువంటి మనము ఇట్టి క్రీస్తు ప్రేమను అభ్యసించే వారంగా, దానిని అభివృద్ధి చేసుకునేటటువంటి వారంగా, దానిని మనము మరి అనుభవించే వారంగా, అనుసరించే వారంగా, అగుపరిచే వారంగా ఉండాలి. అది దేవుడు మన నుండి కోరుతున్నాడు. ఈ అధ్యాయంలోనికి మనము జస్ట్ క్లుప్తంగా మనం వెళ్ళినట్లయితే 13వ అధ్యాయంలోనికి ఏమిటి అక్కడ పౌలు యొక్క వివరణ అంటే, ఆయన అంటారు మొదటి వచనంలో, మనుష్యుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడి ప్రేమ లేకపోతే అది కేవలము ఒక శబ్దంగా మిగిలిపోతుంది. గణగళ్ళాడే కంచు, మ్రోగడి తాళం అంతే. నీకు మానవ భాషలో అనేకమైన భాషలు వచ్చి ఉండొచ్చు, ప్రపంచ భాషల్లో దేవదూత భాషలు కూడా ఆధ్యాత్మికంగా ఎరిగి ఉండొచ్చేమో. కానీ ప్రేమ లేకపోతే వ్యర్థం. నీ భాష ప్రేమతో నిండి ఉండాలి. నీ నోటిలో నుండి బయటకు వచ్చే మాటలు దైవికమైనటువంటి ప్రేమతో నిండినటువంటి మాటలుగా ఉండాలి. నీ సంభాషణలో ప్రేమ ధ్వనించాలి. అది ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట. మన యొక్క మాటల్లో దుర్భాషలు ఉన్నాయా? ద్వేషపూరితమైనటువంటి మాటలు ఉన్నాయా? ఇతరులను హత్య చేస్తున్నంతగా ఉన్నటువంటి కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయా? నీ భాష నా భాష ఎలా ఉంది?
మన భాషను మనం ఎంత శుద్ధి చేసుకోవాలి. మన మాటలు అనేక సార్లు అపవిత్రమైనటువంటి మాటలుగా బయటకు వెళుతూ ఆ మాటలో ఎంత దూషణ అది వస్తూ ఉన్నది. క్రీస్తు శిష్యుడు వాని, క్రీస్తు శిష్యురాలు ప్రపంచ భాషలని తెలిస్తే ఏంటి గొప్ప, మానవులు ఎరిగినటువంటి దేవదూతల భాష మాట్లాడితే ఏంటి గొప్ప అంటున్నాడు. ఈరోజు మన భాష శుద్ధి చేసుకుని ఆ యొక్క భాషను ప్రేమ భాషగా మార్చుకుంటే మన జీవితానికి ఎంత మేలు. రెండవది ఆయన అంటాడు, ప్రవచించు కృపావరము కలిగి మర్మములని జ్ఞానమంతా ఎరిగిన వాడని, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని. నేను ఇందాక చెప్పాను కదా, కృపావరములు వారికి అతిశయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ప్రవచన వరం కానీ, జ్ఞానవరము కానీ, విశ్వాసవరము కానీ, ఇవన్నీ కూడా సంఘం యొక్క క్షేమము కొరకు. సంఘం అంటే నీ తోటి విశ్వాస యొక్క క్షేమం కొరకు, వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం కొరకు, వారు క్రీస్తు సారూప్యంలోనికి ఎదగడం కోసం ఈ వరం వాడబడాలి. అంతే తప్ప నేనే గొప్పగా నేను కలిగి ఉన్నాను, నేనే చేస్తున్నాను, నేనే స్పెషల్, ఇంకెవరు కాదు అని ఊరికినే అతిశయపడడం కోసం కాదు. ఏ వరమైనా, ఏ తలాంతైనా, ఏ సేవ అయినా ప్రేమతో చేయబడాలి. విత్ లవ్ ఫర్ యువర్ నైబర్, ఫర్ యువర్ కో బిలీవర్, ఫర్ యువర్ చర్చ్. దీనితోనే చేయబడాలి. మూడవది అంటాడు, ఇదిగో బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. నీ అర్పణ, నీ సమర్పణ ఎంత విస్తారమైనవైనా, ఎంత విస్తీర్ణత కలిగివైనా, నీ ఆస్తి అంతా నువ్వు త్యజించిన, లేకపోతే నీ యొక్క శరీరాన్ని కాల్చబడినట్లుగా నీవు అప్పగించిన, ప్రేమ లేకపోతే అంతటి త్యాగము కూడా వ్యర్థమే అంట, వేస్ట్ అని అంటూ. నీ యొక్క అర్పణలో ప్రేమ ఉన్నదా? నీ సమర్పణలో ప్రేమ ఉన్నదా? నీ త్యాగములో దైవికమైనటువంటి ప్రేమ ఉన్నదా అని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, భాషలు కానీ, వరములు కానీ, అర్పణలు కానీ, త్యాగములు కానీ ప్రేమ లేనివిగా ఉండొచ్చట. ప్రేమ లేకుండా ఇవన్నీ చేయొచ్చట. కానీ ప్రేమ మాత్రం ఇవి లేకుండా ఉండదట. ప్రేమ యొక్క శ్రేష్టత, ప్రేమ యొక్క అత్యవసరత, ప్రేమ యొక్క మరి ఆ యొక్క ప్రాముఖ్యత మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనిని మనం గమనించినప్పుడు పౌలు గలతీయులకు రాస్తూ చెప్పినటువంటి మాట మనకు జ్ఞాపకం వస్తుంది. ఆత్మఫలమేమనగా అని అన్నాడు కదండి. వాట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్? వాట్ ఈస్ ద ఫస్ట్ టేస్ట్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్? ఈ ఆత్మ వరములలో మొట్టమొదటి రుచి ఏమిటి అంటే ప్రేమ అని అక్కడ స్టార్ట్. దాని తర్వాత మిగిలినవన్నీ కూడా ఉన్నట్లు మనము గమనించాం. ఈ యొక్క ఫలాన్ని మనము ఫలించాలి. ఆత్మ వరములు గొప్పవా, ఆత్మ ఫలము గొప్పదా అని మనము చూచినప్పుడు ప్రియమైన వాళ్ళ ఆత్మవరములు అవసరమైనవి. కానీ ఆత్మఫలము మాత్రం తప్పక నీవు ఫలించవలసి ఉన్నది. ఎందుకంటే వరములు లేకపోయినా పర్వాలేదు, నీవు ఫలములు మాత్రం కలిగి ఉండాలి. మొదటిది దైవికమైనటువంటి ప్రేమ అనేటువంటి పౌలు ఇక్కడ వర్ణిస్తూ ప్రేమ ఏది కాదు అని చెప్పడానికి 8 విషయాలు చెప్పాడు. వాట్ లవ్ ఈజ్ నాట్, ఏది కాదు ఆయన చక్కగా ఇక్కడ వర్ణించినట్లు మనము చూడగలం. మరి 4వ వచనంలో 2వ భాగాన్ని నుంచి మనం చూస్తే మొట్టమొదటిది ఏమని వ్రాయబడిందంటే ప్రేమ మత్సరపడదు అని వ్రాయబడి ఉన్నది. మత్సరం ఉన్న చోట ప్రేమ లేదని అర్థం అన్నమాట. మత్సరం అంటే ఏంటి? అసూయ అని మనకు తెలుసు. ఇంకా మన యొక్క వ్యావహారిక భాషలో కుళ్ళు అనట కదా. ఇంకా చెప్పాలంటే కడుపు మంట, ఇంకా చెప్పాలంటే కళ్ళు పచ్చబడిపోయినాయి. వాడు కళ్ళు పచ్చగా అయిపోయినాయి అంటే అర్థం ఏంటనమాట? చాలా అసూయతో ఉన్నాడని అర్థం. మనకి ఎన్ని పదాలు దీన్ని వర్ణించడానికి కదా. దీని గురించి వ్రాయబడింది ఏంటంటే, ఎన్వి
ఈజ్ లీస్ట్ ప్రొడక్టివ్ అండ్ మోస్ట్ డ్యామేజింగ్ ఆఫ్ ఆల్ సిన్స్. అసూయ అనేటటువంటిది, దాని నుండి ఉత్పత్తి అయ్యేటటువంటిది, పుట్టేటటువంటి మంచి ఏమీ ఉండదు, జీరో. కానీ దానివల్ల కలిగేటటువంటి నష్టం ఇంత అంతా కాదు. ఇది పాపాలలోని ఒక ఘోరమైనటువంటి పాపం. ఇది మానవ హృదయంలో నివాసం ఉంటుంది. నివాసం ఉండి మానవ మనస్సును మరి అది తిప్పుతూ ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని లోపల నుండి కాల్చివేస్తుంది. ప్రేమ ఉన్న చోట మత్సరం. రెండవది అంటాడు, ఇదిగో ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబము, యథాతిశయం. ఇంగ్లీష్లో వ్రాయబడి ఉంది, పెరేడింగ్ అని వ్రాయబడింది. పెరేడింగ్ అంటే చాలా మరి ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకుని ప్రజల ముందు ఆడంబరంగా అందరూ చూడాలని తిరుగుతుంటారు, చూసారా? దాన్ని పెరేడింగ్ అంటారు. నాకు గనక ఈ ప్రత్యేకమైన వరం ఉంది, నేను గనక దీన్ని చేస్తున్నాను, నేనే దీనంతటికీ ముఖ్యం అన్నట్టుగా ప్రజల ముందు కనబరుచుకునేటటువంటి స్థితి ప్రేమకు ఉండదట. ప్రేమ ఎప్పుడూ కూడా ప్రదర్శించుకోదు, అది దీనత్వాన్ని కలిగి ఉంటుంది. మూడవది ఏమన్నాడంటే ప్రేమ ఉప్పొంగదు అని అంటున్నాడు. పఫ్డప్ అని వ్రాయబడి ఉంది. పాప్కార్న్ సీట్ని మనం అందులో వేసామనుకోండి, ఏదన్నా పుఫ్ అని అది మరి పెద్దగా అయిపోతుంది కదా కదండి. కొంతమంది చిన్నదానికి చాలా ఉప్పుగా ఉప్పొంగిపోతూ ఉంటారు అన్నమాట, ఉప్పొంగిపోతూ ఉంటారు. కానీ ఆ పాప్కార్న్ మన చేతిలో పట్టుకుని ఎంత లైట్గా ఉంటుందండి, ఉప్పు అంటే ఎగిరిపోతుంది. చాలాసార్లు మనం చేసే వాటిని బట్టి మనమే ఉప్పొంగిపోతూ ఉంటాం. జీవితంలో బ్యాలెన్స్ లేదు. మంచి జరిగినా చెడు జరిగినా, మన ద్వారా ఒక గొప్ప కార్యము జరిగినా మనము బ్యాలెన్స్ తప్పకుండా సమతుల్యంగా ఉండేటటువంటి స్థితి. ప్రేమ ఉప్పొంగదు. నాలుగవది, ప్రేమ అమర్యాదగా నడవదు. రూడ్ బిహేవియర్ అని వ్రాయబడింది. రూడ్గా అంటే అవతల వాళ్ళు గాయపడేంతగా, అవతల వారు మరి ఎంతో కించపడేంతగా, అవతల వారు మరి ఎంతో అగౌరవానికి గురి అయ్యేటట్టుగా ప్రవర్తించడం అమర్యాద. అలా అమర్యాదగా ప్రవర్తిస్తూ, అది కూడా ఒక గొప్పగా, నేను చూసావు మాట్లాడితే మళ్ళీ నోరెత్తలేకపోయాడంటే చాలా ఫీల్ అవుతున్నాను. నీవెంత హర్ట్ చేశావు, ఎంత వారిని అగౌరవపరిచావు, అది గమనించుకోవా? ఆ స్థానంలోనికి నీవు వెళ్తే, అదే నిన్ను గాయపరిస్తే, అదే అగౌరవంగా నిన్ను చూస్తే, అప్పుడు మళ్ళీ నువ్వు తట్టుకోలేవే. ప్రేమ ఉన్న చోట ఇలాంటి స్థితి ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా డిగ్నిఫైడ్గా చూడండి. ప్రతి ఒక్కరిని కూడా మరి ఆ యొక్క గౌరవప్రదంగా చూడడం అనేటటువంటిది ప్రేమ యొక్క లక్షణంగా మనము చూస్తాము. ప్రియమైనటువంటి మాట, ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకో. ప్రేమలో స్వార్థం లేదు అని అంటూ ఉన్నాడు. ఈ పని చేస్తే నాకు కలిగే లాభం ఏంటి, దీన్ని చేస్తే నాకు ప్రయోజనం ఏంటి అని క్యాలిక్యులేషన్స్తో ఉండేటటువంటిది ప్రేమ ఎన్నడూ కూడా కాదు అని ఇక్కడ మనకు తెలియజేస్తూ. నేను చాలా సింపుల్గా చెప్తూ వెళ్తున్నాను. ప్రేమ త్వరగా కోపపడదు అని వ్రాయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరైనా వచ్చి నేను పలానా వాడు అలాగన్నారు, ఇలాగన్నారు, నీ విషయంలో అలా చేశారంటే ముందు వెనక ఆలోచించుకోకుండా రెచ్చిపోయేటటువంటి మనస్తత్వం ఉంటుంది, చూసారా? అప్రూవ్డ్ నేచర్ అనేటటువంటి ప్రేమ ఉన్న చోట ఉండదంట. చాలా త్వరగా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు కొంతమంది. ఆ ఇరిటేట్ అయ్యేటటువంటి స్వభావము ప్రేమ ఉన్న చోట ఉండదట. మదర్ తెరీసాని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె కుష్ఠరోగుల కొరకు, బీదుల కొరకు, గాయపడిన వారి కొరకు, మరణానికి సమీపంగా ఉన్నటువంటి దిక్కులేని వారి కొరకు ఆమె పరిచర్య చేసినప్పుడు తొలి దినాల్లో ఆమె బయటికి వెళ్ళి వారి కొరకు లిటరల్గా చెప్పాలంటే షాప్స్ దగ్గరికి అక్కడికి వెళ్ళి ఆమె బెగ్ చేసేది. అలాగా ఒకసారి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఆమె అడుగుతుంది, అయ్యా అక్కడ
కుష్ఠరోగులు ఉన్నారు, వారికి మందులు కొనాలి, ఆహారం ఇవ్వాలి. మరి ఇంకా వృద్ధులు ఉన్నారు, మరణానికి సమీపంగా ఉన్నారు. ఏమైనా సహాయం చేస్తారని ఇలా చేయి చాపి ఆ షాప్లో ఉన్నవాడు నోటి నిండా ఉమ్మి తీసుకుని ఆ చేతిలో ఉమ్మాడట. తుపక్కని ఉమ్మాడట అసహ్యంగా. ఎంత భయంకరమైన పరిస్థితి. అప్పుడు మనమైతే ఏమంటాం? ఇత్తేవి లేకపోతే మాని, నేను చేసే పని కదా. ఎంత కోపం వచ్చేస్తుంది మనకి. ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆ చేతిని అలా ముడిచి వెనక్కి పెట్టుకొని, అయ్యా నాకు ఇవ్వాల్సింది మీరు నాకు ఇచ్చేసారు, ఇప్పుడు వాళ్ళ కోసం ఏమైనా ఇస్తారు. వాడికి హృదయం ముక్క చెక్కలైపోయింది. నేను ఎంత అవమానించాను ఈమెని, ఈ తల్లిని, కానీ ఈమె ఎంత దానిని ఈజీగా దాన్ని తీసుకోగలిగింది. ప్రియమైన వాళ్ళు, చిన్నదానికి వాళ్ళు అన్నారో లేదో మనకు తెలియదు. ఇంకొకళ్ళు వచ్చి చెప్పేటప్పటికి వెంటనే వాళ్ళ మీద మన హృదయంలో ద్వేషం నిండిపోతుంది. అలాగ త్వరగా కోపపడదు ప్రేమ అని వాక్యంలో రాయబడింది. అపకారమును మనస్సులో ఉంచుకున్నది వ్రాయబడింది. ఇతరులు చేసిన ఒక్కొక్క పాయింట్ను హృదయంలో స్టోర్ చేసుకుంటారంట కొంతమంది. అవకాశం వచ్చినప్పుడు ప్రతిదాన్ని కూడా డేటుతో, సమయంతో సహా తీసి చెప్పి వాళ్ళని అటాక్ చేయడం కోసం దే స్టోర్డ్ అప్ రాంగ్ డూయింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ టు దెమ్ అని వ్రాయబడింది. అపకారాన్ని మనసులో పెట్టుకుని అలాగే మోసే జీవితాలు ప్రేమలో ఉంటాయి. గ్లాడిస్ స్టెయిన్స్ను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె భర్తను, చిన్నగా వయసులో ఉన్న కుమారులను కాల్చి చంపేశారు. ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి చెప్పాడు, ఆ రాత్రి సమయంలో ఆ జీప్లో వాళ్ళు ఉంటే పెట్రోల్ పోసి తగలబెట్టారు. లోపల ఆల్రెడీ బయటికి రావడానికి లేదు. పిల్లలు హాహాకారాలు చేస్తున్నారు భయంతో. వాళ్ళు బయటకు వచ్చేస్తారేమో అని చెప్పి కేవలం పెట్రోల్ పోసి తగలబెట్టడం కాదట, బళ్ళా లాంటివి తీసుకుని వాళ్ళు ఆ యొక్క విండోస్లో నుండి వారిని పొడిచి గాయపరిచి వారు చనిపోయేంత వరకు కూడా వారు హారిబుల్గా ప్రవర్తించారు. ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్ని ఫేస్ చేయడం, దాన్ని తట్టుకోవడం సులువు అంటారా? గ్లాడిస్ స్టెయిన్స్ ఏముందంటే, క్రీస్తు యొక్క ప్రేమను బట్టి నేను వారిని క్షమిస్తున్నాను అని చెప్పి. ఎంత స్ట్రెంగ్త్ ఉండాలండి. దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్. లవ్ గివ్స్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఇలాంటి వాటిని మరి తట్టుకోవడానికి శక్తిని, అపకారాన్ని మనస్సులో పెట్టుకోకుండా, న్యాయం కోసం పాకులాడకుండా, బయటికి వచ్చి దాన్ని హడావుడి చేసి ధర్నాలు చేసి ప్రజలందరినీ కూడా తన పక్షం చేసుకోకుండా సింపుల్గా ఐ ఫర్గివ్ దెమ్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్స్ లవ్ అని ఆమె చెప్పగలిగింది. ఎనిమిదవది మనం చూస్తే, దుర్నీతి యందు ప్రేమ సంతోషించదు. చెడు విషయాలు, పుకారుల విషయాలు, ఇతరుల యొక్క రహస్యమైన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం, వాటిని మరి అలా వ్యాప్తి చేయడంలో ప్రేమ అస్సలు ఇష్టపడదండి. కొంతమందికి ఇలాంటివి ఎంత ఇష్టం ఉంటాయి. వారి గురించి వీరి గురించి చెప్పడం దుర్నీతి విషయమై సంతోషించేటటువంటి స్థితిగా, సత్యమునందు సంతోషించేటటువంటి స్థితి. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే ప్రియమైన వాళ్ళ ప్రేమ గురించినటువంటి విషయాలు ఇంకా ఈ అధ్యాయంలో చాలా ఉన్నాయి. నేను సిద్ధపడ్డాను. అయితే ఉదయ కాలమందు అవన్నీ కూడా మనం చదువుకోవచ్చు. మనము ప్రభు యొక్క బల్ల దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాం. ఆయన మరి త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఆల్వేస్ వెన్ వీ కమ్ టు ద టేబుల్ రిమైండ్స్ us ఆఫ్ ద సాక్రిఫిషియల్ లవ్. త్యాగపూరితమైన, ప్రాణము పెట్టినటువంటి ప్రేమను మనకు ఈ యొక్క బల్ల జ్ఞాపకం చేస్తూ ఉన్నది. నీ చేతిలోనికి తీసుకుంటున్నటువంటి ఆ యొక్క రొట్టె ప్రేమతో తన శరీరాన్ని అప్పగించుకొనగా విరవబడినటువంటి ఆయన శరీరాన్ని సూచించేదిగా, ఇదిగో ఆ యొక్క మరి కప్ను తీసుకుంటూ ఉండగా, ఇదిగో పిండబడినంతగా మరి ఆయనలో నుండి ఆయన పిండబడినప్పుడు ప్రవహించినటువంటి దానిగా ఆ యొక్క రక్తము ఉన్నది.
ఒక చిత్రకారుడు ఒక చిత్రాన్ని చిత్రించాడు. అదేంటంటే హృదయం, ఎర్రటి హృదయం. హృదయం అనేటటువంటిది మనం సాధారణంగా ప్రేమను సూచించడానికి వాడేటటువంటిదిగా ఉంటుంది. ఆ యొక్క హృదయంలోనికి వాడి అయినటువంటి బాణము ప్రయోగించబడింది. ఆ బాణము ఆ యొక్క హృదయంలో నుండి దూసుకొని అవతలకు వెళ్ళిపోయింది. ఆ బాణము చివరి మొన నుండి కారుతున్నటువంటి ప్రతి డ్రాప్ కూడా ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ హార్ట్. ఎవ్రీ డ్రాప్ ఈస్ ద డ్రాప్ ఆఫ్ లవ్. ప్రేమను గాయపరిచిన అందులో నుండి బయటకు వస్తున్నటువంటిది ఏమిటో తెలుసా? ప్రేమ. ప్రియమైన వారారా, దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుడు ఇస్తే, కుమారుడు మనందరినీ ప్రేమించి తన ప్రాణాన్ని మనకు ఇచ్చాడు. దీనిని గమనించినటువంటి యోహాను తన పత్రికలో వ్రాస్తున్నాడు, ప్రేమ లేనివాడు దేవుడు లేదు. ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని చెయ్యి, దేవుడు అసలు నీకు తెలియదట. దేవుడు తెలిస్తే ప్రేమ లేకుండా నీవు ఉండలేవట. దేవుడు మనల్ని ఇలాగను ప్రేమింపగా మనమును ఒకరినప్పుడు ప్రేమింప బద్దలమై. వీ హావ్ టు లవ్ ఈచ్ యాజ్ క్రైస్ట్ లవ్స్. మరి యొక్క ఉపమండల కాలంలో చివరి ఆదివారం ఈ విశేషమైనటువంటి అంశమును మనలో అమర్చుకొని సంఘమంతా ఒకరి పట్ల ఒకరు గౌరవము, ప్రేమ కలిగిన వారు ఆయన క్రొత్త ఆజ్ఞను నెరవేర్చడానికి ఆయత్తపడతాం. పరిశుద్ధాత్మ కృపను మనకు మెండుగా